సిద్దిపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం గట్టిగల్లు గ్రామంలోని గ్రామస్తులు తీసుకున్నటువంటి నిర్ణయానికి జిల్లా వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గట్టిగల్లు గ్రామ ప్రజలు సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ తీర్మానం చేసి ర్యాలీ నిర్వహించారు. నిషేధాన్ని సాధిద్దాం, గట్టికల్లులో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని సాధిద్దాం, గట్టికల్లులో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఐక్యంగా నిలబడదాం. గట్టికల్లు గ్రామ ప్రజలమందరం సాధించాం. గట్టికల్లుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని సాధించాం. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని సాధిద్దాం. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఐక్యంగా గట్టికల్లు గ్రామ ప్రజల ఐక్యత, గట్టికల్లు గ్రామ ప్రజల ఐక్యత, సాధిద్దాం సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామ. మేమంతా కులమతాలకు, రాజకీయాలకు, వర్గభేదాలకు అతీతంగా ఉద్యమం చేసేందుకు ప్రమాణం చేస్తున్నారు. ఇందులో ఏ ఒక్కరి ఒత్తిడిలు, అభిప్రాయాలు లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మద్యపాన నిషేధానికి అమలు చేసేందుకు ప్రమాణం చేస్తున్నారు. గ్రామంలో మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా నిషేధించేందుకు అన్ని వర్గాల నుండి మద్దతు వచ్చింది. గ్రామంలో మద్యాన్ని అమ్మడం కానీ, కొనడం కానీ, తాగడం కానీ పూర్తిగా నిషేధిస్తున్నాం. దానికోసం ఈ రోజు నుంచే గాంధీ జయంతి సందర్భంగా అమలు చేసేందుకు గ్రామంలో అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నాయి. మద్యం వల్ల గ్రామాల్లో స్వేచ్ఛ, శాంతి కోల్పోతున్నాం. ఇటు రాజకీయ పార్టీలు, ఇటు వృద్ధాప్యులు సైతం మద్యపానం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మద్యపానం తాగి ఎంతోమంది అనారోగ్యాల పాలు కావడమే కాకుండా 20 ఏళ్ళకు 25 ఏళ్ళకే 60 ఏళ్ళ వ్యక్తుల్లా కనిపిస్తూ అనారోగ్యం పాలయ్యి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దానివల్ల ఎన్నో నిరుపేద కుటుంబాలు రోడ్డున పడి అనాథలవుతున్నారు. ఉచితంగా విద్య, వైద్యం అందలేకపోతుంది. సామాన్యుడు పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలంటే ఇలాంటి సమస్య ఎదురవుతుంది. అందుకే మద్యపాన నిషేధం అనేది నిషేధించినట్టయితే నిరుపేద కుటుంబాలు పచ్చగా ఉంటాయనేది మా ఉద్దేశం. గ్రామంలో ఇక నుండి ఎలాంటి మద్యపానాన్ని అమ్మడం కానీ, తాగడం కానీ చేయొద్దని ఈరోజు గ్రామస్తులు అంతా ఐకమత్యంగా ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం జరిగింది. దీనికి అన్ని వర్గాలు, అన్ని కులాలు, రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి.